అందరికీ సాయిరామండి. ఈరోజు కార్తీక పురాణము 25వ రోజు పారాయణ ఆలకిద్దామండి. అంబరీషుడు ధర్మ సంకటమున జలపారణము, దూర్వాసముని శాపదానము, సుదర్శన ప్రయోగము. అంటే అంబరీష మహారాజు ద్వాదశ గడియలు పోతున్నాయి, ఏమైనా తినాలి కదా అని దూర్వాస మహాముని ఇంకా రాలేదు. ఇలా అనుకుని ఏమి చెయ్యాలి అని బ్రాహ్మణులను అడిగాడు కదా, అక్కడి నుంచి తెలుసుకుందాం. అమ్మలు ఇలా చెప్తున్నారు: అంబరీష మహారాజా, నీకిప్పుడు రెండు పక్కల ఉరుతాడు బిగించినట్టు అయింది. ఇది నువ్వు ముందు చేసిన పాపం వలన సంభవించింది. ఈ విషయంలో మేమేం చెప్పడానికి సమర్థులం కాము. పారణను ఆపితమా హరిభక్తికి లోపం కలుగుతుంది, పారణ చేయించితమా దుర్వాస మహాముని శాపమిస్తాడు. కనుక ఎట్లయినా కష్టమే. అందుకని ఆలోచించి నీవే నిశ్చయించుకో అన్నారు బ్రాహ్మణులు. బ్రాహ్మణుల మాటలు విని రాజు వాళ్లతో ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణులారా, హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణుని శాపమే కొంచెం మంచిది. నేనిప్పుడు కొంచెం జలం చేత పారణ చేస్తాను. ఈ జలపానము భక్షణమగును, అది భక్షణమగునని పెద్దలు కూడా చెప్పారు. కాబట్టి జలపారణం చేత ద్వాదశి అతిక్రమణ దోషం రాదు, బ్రాహ్మణ తిరస్కారమును ఉండదు. ఇట్లు చేసిన యెడల దుర్వాసుడు శపించడు, నా జన్మాంతర పాపము నశిస్తుంది అని అన్నాడు రాజు. రాజు ఇలా అనుకుని జలం చేత పారణ చేశాడు. అంతలో దూర్వాస మహాముని వచ్చి అతి కోపంతో ఎర్రనైన కళ్ళతో దహించేసేలాగా అంబరీష మహారాజును చూసి చెవులకు వినసఖ్యం కాని కఠినమైన వాక్యాలను ఈ విధంగా పలుకుతున్నాడు: ఓ రాజా, అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మాన్ని భంగం చేస్తూ దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణ చేశావు. స్నానం చేయకుండా భోజనం చేసేవాడు, ఇతరులకు పెట్టకుండా తాను ఒక్కడే తినేవాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించేవాడు అందరిలోకి అధముడు. వాడు అసత్వంలో పురుగు వలె ఉంటాడు. ఆత్మార్థం అంటే తన కొరకే వంట చేసుకున్నవాడు పాపాన్ని తిన్నట్టు అవుతుంది. అతిథి కొరకై వండించి తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించినవాడవుతాడు. అగ్నిచేత వండబడింది కానీ అగ్నిచేత వండకుండా ఉన్నది కానీ, ఆకు గాని, పుష్పం గాని, ఫలం గాని, పాలు గాని, అన్నానికి బదులుగా ఏమి భుజించబడునో అది అంతా అన్నమే అవుతుంది. నీవు అంగీకృతుడనైన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడవే అన్న ప్రతినిధియగు జలాన్ని త్రాగితివి. బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడు అవుతావు? ఓరి మందుడా, ఎప్పుడైనను బ్రాహ్మణులను తిరస్కరించవచ్చునా? నీకు హరిదేవుడు ఎలా అవుతాడు? అతని యందు నీకు భక్తి ఏముంది? బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడైన నన్ను వదిలి భుజించితివిగాన బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడవైతివి. అజా, ఇప్పుడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరి, నీవు ధర్మాత్ముడవని పేరు పెట్టుకుని ధర్మ మార్గాలను నశింపజేస్తున్నావు. ఓరి పాపాత్మ, ఈ భూమియందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువు గనక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవత్తురు కనుక వారిని బాధించదవు. నీవు దుర్మార్గుడవు. ఈ విధంగా దుర్వాసుడు పలికెను. ఆ మాటలు విని అంబరీష మహారాజు భయంతో నమస్కరించి ఇలా ప్రార్థిస్తున్నాడు: అయ్యా, నేను పాపుడను, పాపకర్ముడను, పాపమానసుడను, నిన్ను శరణు వేడదను, నన్ను రక్షించమని కోరెను. నేను ధర్మ మార్గమును తెలియక పాపమును బురదయందుండి దుఃఖించుచున్నాను. నిన్ను శరణు వేడుతున్నాను, నన్ను రక్షింపుము అని అంబరీష మహారాజు దుర్వాసుణ్ణి అడిగాడు. ఇంకా ఇలా అంటున్నాడు: నేను క్షత్రుడను, పాపాలను చేశాను. నీవు బ్రాహ్మణుడవు, శాంతిరూపుడవు కనుక నన్ను ఎల్లప్పుడూ రక్షించు. బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉంటారు. మీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాపాలను చేసిన వాళ్ళని ఉద్ధరిస్తారు. ఇలా అంటూ దుర్వాస మహాముని పాదాల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసుడు తన ఎడమకాలితో తన్ని దూరంగా పోయి మిక్కిలి కోపంతో శాపమివ్వటానికి ప్రయత్నించాడు. రాజా, నేను దయగలవాడిను కాదు, నాకు శాంతి లేదు. ఓర్పు లేని వారికి ఆలవాళ్ళమైతిని కనుక దుర్వాసుడు శాంతి లేనివాడని తెలుసుకో. ఇతర మునీశ్వరులందరూ కోపం వస్తే ప్రార్థిస్తే గనక తిరిగి శాంతులవుతారు. కానీ నేను కోపం
తెస్తే గనుక కోపాన్ని తెప్పించిన వానికి కఠినమైన శాపం ఇవ్వకుండా శాంతించను ఇలా అని పలికి అంబరీషునుద్దేశించి శాపం ఇవ్వడానికి తయారయ్యాడు. మత్స్యము, కూర్మము, వరాహము, వామనుడు, వికృతముఖుడు, బ్రాహ్మణుడై క్రూరుడు, క్షత్రుడై జ్ఞానం లేనివాడు, క్షత్రుడై రాజ్యాధికారి కానివాడు, దురాచారుడు, పాషండ మార్గ వేదియు, బ్రాహ్మణుడై రాజ్యాధికారం లేనివాడు, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు, ఈ 10 జన్మలు నువ్వేదో గొప్పవాడిని, శాస్త్రాలు తెలిసినవాడిని అని అనుకుని జలంతో పారన బ్రాహ్మణుడి కంటే ముందు చేసావు గనక ఆ గర్వంతో ఉన్న నీకు ఈ 10 జన్మలు వచ్చును. అనగా ఈ 10 యందును గర్వం పొందదగింది ఒక్కటి కూడా లేదు కనుక గర్వించిన వారికి గర్వభంగకరములైన జన్మల్ని శాపమిస్తున్నాను అని అన్నాడు దుర్వాస మహాముని. ఇలా 10 శాపాలను ఇచ్చేసినా కానీ దుర్వాస మహామునికి కోపం తీరలేదు. ఇంకా శాపం ఇవ్వడానికి నోరు తెరిచాడు. అంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడును, భక్తిప్రియుడును, శరణాగత వత్సలుడును అయిన హరికి తన భక్తుణ్ణి కాపాడాలన్న తలంపుతో, బ్రాహ్మణ్ణి మాటను సత్యంగా చేయవలనన్న తలంపుతోనూ దుర్వాసుడిచ్చిన 10 శాపాలని తాను తీసుకుని తిరిగి శాపమివ్వడానికి ప్రయత్నించిన దుర్వాస మహాముని అక్రమానికి తగిన శిక్ష విధించాలని తలంచి తన చక్రాన్ని పంపాడు. మూర్తి పంపిన ఆ చక్రం కోటి సూర్యకాంతితో ప్రకాశిస్తూ జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకుని దుర్వాస మహామునిపైకి వచ్చింది. దానిని చూచి దుర్వాస మహాముని భయంతో ప్రాణాలను కాపాడుకొను తలంపుతో పరిగెత్తాడు. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంట పడింది. ముని ఆత్మరక్షణకే భూమినంతా తిరుగుతున్నాడు. దుర్వాస మహాముని భయం చేత భూమి అంతా తిరుగుతున్నాడు కానీ ఆ చక్ర భయం చేత ఎవరు మునిని రక్షించడానికి రాలేదు. ఇంద్రాది దిక్పాలకులను, వశిష్ఠాది మునీశ్వరులు, బ్రహ్మాది దేవతలు దుర్వాసుని రక్షించలేకపోయారు. ఇట్లు తపస్సు చేసుకుని మునీశ్వరుని అతి కోపం చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానము చేయుట చేత దుర్వాసునకు ప్రాణ సంకటము తటస్థించింది. కార్తీక పురాణము 25వ అధ్యాయము సమాప్తము. జై సాయిరాం.